ఎక్కడో అక్కడ భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు. రాజకీయ హింస అన్నది ఆకాష్కి వెళ్ళింది మాత్రం 19 to 24. మేము ఈ రోజు వరకు రాజకీయ కక్షలు పెట్టి థీమ్ పెట్టుకున్నాం. ప్రజలకు ఉపయోగపడాలి, తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాలి. ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం ఉంటే రోడ్డు ఎక్కేసి దాన్ని బదనాం చేసేయాలి, లేకపోతే గవర్నమెంట్ మీద బురద జల్లాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నైజానికి నిజంగా మీరు అన్నట్టే గనక మేము కూటమి ప్రభుత్వం మేము పని చేయకుండా ఉండుంటే ఈ టైంకి రోడ్డు ఎక్కి మాట్లాడాలి. ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఏ విషయాల్లో రోడ్డు ఎక్కుతున్నాడో మీరు చూసారు కదా. ఎక్కడైనా చనిపోతే రోడ్డు ఎక్కుతాడు, ఎవరైనా ఏదైనా ఎక్కడైనా సభ ఉంటే రోడ్డు ఎక్కు. మరి ఈ రోజు వరకు మీరు అలా అనుకుంటే ఎందుకు పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజు మేము చిత్తశుద్ధితో ఉన్నాం. గవర్నమెంట్ కి సంబంధించి ఏ ఇంప్లిమెంటేషన్స్ చేయాలో అవన్నీ కూడా ఈ రోజు మెగా డిఎస్సికి ఎన్ని అవరోధాలు ఉన్నాయండి. ఆఖరికి ఈ బైఫర్గేషన్ జీవో వచ్చిన తర్వాత ఇవ్వాలి అని చెప్పి బైఫర్గేషన్ జీవో వచ్చిన 2 రోజులకి తండ్రికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మొన్న ఏప్రిల్ 20వ తారీఖున గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు.